హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఈ వీక్ అయితే అసలు వరస్ట్ వీక్ అని చెప్పొచ్చు. అసలు అప్డేట్స్ ఏమీ రాలేదు. అండ్ మన ఇండియన్ మూవీ అప్డేట్స్ కూడా ఎక్కువ ఏం రాలేదు, అందుకే వీడియో చేయలేదు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో టాలీవుడ్ అండ్ హాలీవుడ్ నుంచి వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందు టాలీవుడ్ నుంచి మొదలు పెడితే అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రెజెంట్ నాగచైతన్య గారు తాండేల్ మూవీలో నటిస్తున్నారు కదా. రీసెంట్లీ ఆ మూవీకి సంబంధించిన సాంగ్ కూడా వచ్చింది. సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ తాండేల్ మూవీ తర్వాత నాగచైతన్య గారి 24th ఫిలిం విరూపాక్ష మూవీ డైరెక్టర్ అయిన కార్తిక్ దండుతో ఉండబోతుంది అని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ మూవీ యొక్క మిథికల్ థ్రిల్లర్ మూవీ. ఇందులో నాగచైతన్య గారు అండ్ మీనాక్షి చౌదరి గారు మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. అండ్ అజనీష్ లోకనాథ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. రీసెంట్లీ నాగచైతన్య గారి బర్త్డే సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా బాగానే ఉంది. మరి మీకు ఈ పోస్టర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ నుంచి నానా హైరానా సాంగ్ వచ్చింది. సాంగ్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ శ్రేయా ఘోషల్ వాయిస్ అయితే చాలా బాగుంది. ఆమె వాయిస్ వల్ల ఒక మంచి ఫీల్ వచ్చింది. అండ్ ఈ సాంగ్ కోసం ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ని యూస్ చేశారంట. అందుకే సాంగ్ లో కలర్స్ అనేవి డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. అంటే లవ్ లో ఉన్న వాళ్ళు ఒక రంగుల ప్రపంచంలో ఒక ఫ్యాంటసీ వరల్డ్ లో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు కదా. అది స్క్రీన్ మీద పోర్ట్రే చేయడానికి ఈ సాంగ్ కోసం ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ని యూస్ చేసినట్టు శంకర్ గారు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఆ సాంగ్ లో ఉన్న విజువల్స్ అనేవి లిరికల్ వీడియోలో కొంచెమే చూపించారు. అండ్ అవి బిగ్ స్క్రీన్ మీద ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు గారి కాంబినేషన్ లో రాబోతున్న RC-16 మూవీ యొక్క షూటింగ్ నవంబర్ 22 కి మైసూర్ లో స్టార్ట్ అయినట్టు బుచ్చిబాబు గారు కన్ఫర్మ్ చేశారు. అండ్ రామ్ చరణ్ గారి మేక్ ఓవర్ కూడా ఫైనలైజ్ అయినట్టు బుచ్చిబాబు గారు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీలో జాన్వీ కపూర్ ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నారు. అండ్ రీసెంట్లీ ఆవిడికి సంబంధించిన ఫోటో షూట్ కూడా జరిపారంట. అండ్ ఆవిడికి సంబంధించిన మేక్ ఓవర్ అండ్ ఫస్ట్ లుక్ కూడా ఫైనలైజ్ చేశారంట. అండ్ ఈ మూవీ యొక్క కాస్టింగ్ లో జగపతి బాబు గారిని తీసుకున్నట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ రీసెంట్లీ మన మున్నా భయాన్ని కూడా తీసుకున్నట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ అంతేకాదు కన్నడ స్టార్ హీరో అయిన శివన్న గారిని కూడా ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం తీసుకున్నట్టు కన్ఫర్మ్ అయింది. సో చూడాలి మరి బుచ్చిబాబు గారు RC-16 మూవీతో ఏం ప్లాన్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ పుష్ప 2 విషయానికి వస్తే రీసెంట్లీ కిసిక్ సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ అంతగా ఏం లేదు, అసలు ఎక్కట్లేదు. కానీ December 1st కి పుష్ప 2 మూవీ నుంచి ఫీలింగ్స్ అనే ఒక సాంగ్ రిలీజ్ కాబోతుంది అని ఒక చిన్న ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ సాంగ్ అనేది ఈ రోజే రిలీజ్ కాబోతుంది. ప్రాబబ్లీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి రిలీజ్ అయిపోయి ఉంటుంది. సో ఆ సాంగ్ విన్న వాళ్ళు సాంగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ పుష్ప 2 మూవీకి సంబంధించిన రన్ టైం వచ్చేసి 3 hours 20 minutes 38 seconds ఉండబోతుంది అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అంటే ఆల్మోస్ట్ యానిమల్ మూవీకి ఉన్నంత రన్ టైమ్ ఈ పుష్ప 2 మూవీ కూడా ఉందన్నమాట. యాక్చువల్లీ రన్ టైం అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్నది సుకుమార్ గారు కదా, సో ఆయన మ్యాజిక్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. కానీ మూవీ టికెట్ రేట్స్ మాత్రం బాగా పెంచేశారు భయ్య. సింగిల్ స్క్రీన్స్ కి అయితే 350 రూపీస్ అంట. అండ్ మల్టీప్లెక్సెస్ కి అయితే 530 రూపీస్ అంట. ఇవి అఫీషియల్ గా ఫిక్స్ చేసిన రేట్స్ అనమాట. కానీ మూవీకి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి థియేటర్స్ దగ్గర మాత్రం చాలా ఎక్కువ కమ్ముతారు. అండ్ ఈ టికెట్ రేట్లు చూసిన తర్వాత చాలా మంది ఈ మూవీని ఓటీటీలో చూడడం బెటర్ అనుకుంటున్నారు. అండ్ ఈ మూవీ కూడా January 14 అనుకుంటా నెట్ఫ్లిక్స్ లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. అందుకే మూవీని థియేటర్ లో స్కిప్ చేసి ఓటీటీలో చూద్దామని చాలా మంది అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ నా ఒపీనియన్ విషయానికి వస్తే సింగిల్ స్క్రీన్స్ కి 200 నుంచి 250 రూపీస్ పెట్టి మల్టీప్లెక్సెస్ కి 300 నుంచి 350 రూపీస్ పెడితే బాగుండేది అనిపిస్తుంది. అండ్ మూవీకి హైప్ అండ్ డిమాండ్ కూడా ఎక్కువే ఉంది కాబట్టి ఈజీగా బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయేది. కానీ వీళ్ళు మాత్రం టికెట్ రేట్స్ అనేవి 350 అండ్ 530 రూపీస్ పెట్టారు. సో ఇది ఆడియన్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి మరి. మీరు ఈ మూవీని థియేటర్ లో చూస్తారా లేదా ఓటీటీ కోసం వెయిట్ చేస్తారా అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా హాలీవుడ్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి మీలో చాలా మంది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11 మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా. రీసెంట్లీ అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. అదేంటి అంటే రీసెంట్లీ విన్ డీజిల్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టి ఆ పోస్ట్ కింద ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11 మూవీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. అదేంటి అంటే యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11 మూవీని మార్చి 2026 లోపు రిలీజ్ చేయమని విన్ డీజిల్ తో చెప్తున్నారంట. అండ్ ఇంకోవైపు కామ్కాస్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11 మూవీ తర్వాత ఈ ఫ్రాంచైజ్ కి గ్రాండ్ ఫినాలేగా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 12 మూవీ కూడా తీయమని చెప్తున్నారంట. సో దీనివల్ల విన్ డీజిల్ ప్రెజర్ ఫీల్ అవుతున్నారంట. అండ్ డ్వేన్ జాన్సన్ అండ్ విన్ డీజిల్ కి మధ్య ప్రీవియస్లీ ఒక చిన్న గొడవ అయింది. అండ్ ఆ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయి విన్ డీజిల్ అండ్ డ్వేన్ జాన్సన్ మళ్ళీ రిటర్న్ అవ్వాలి అని ఫాస్ట్ 5 మూవీ రైటర్ గా అనుకుంటున్నట్టు విన్ డీజిల్ కన్ఫర్మ్ చేశారు. అండ్ అంతేకాదు రియల్ స్ట్రీట్ రేసింగ్, ప్రాక్టికల్ స్టంట్స్, బ్రదర్హుడ్ రీయూనియన్ తో ఈ ఫ్రాంచైజ్ ని మళ్ళీ పాత ట్రాక్ లోకి తీసుకురావాలి అనుకుంటున్నట్టు కూడా విన్ డీజిల్ అయితే కన్ఫర్మ్ చేశారు. సో మేబీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11 మూవీ తర్వాత ఇంకా మూవీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ అయితే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11 మూవీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. అండ్ ఈ మూవీ 2026 లో రిలీజ్ అవుతుంది. మరి మీరు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో లేదో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ DC విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి పీస్ మేకర్ సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సిరీస్ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక 2 నెలల్లో DCU కి సంబంధించిన మూవీస్ అండ్ సిరీస్ ల గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయని జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశారు. అండ్ అంతేకాదు పారడైస్ లాస్ట్ లైవ్ యాక్షన్ సిరీస్ కూడా వెరీ యాక్టివ్ డెవలప్మెంట్ లో ఉంది అని జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ మార్వెల్ న్యూస్
న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి హాకాయ్ సిరీస్ యొక్క సీజన్ 2 అనేది ప్రెజెంట్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది అని హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పీకి చెప్పుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హాలీవుడ్ ఇన్సైడర్స్ ప్రకారం మార్వెల్ వాళ్ళు యంగ్ అవెంజర్స్ ప్రాజెక్ట్ యొక్క టైటిల్ ని ఛాంపియన్స్ అని మార్చారంట. ఎందుకంటే యంగ్ అవెంజర్స్ గా కనిపించబోయే యాక్టర్స్ అందరూ ఇప్పుడు వాళ్ళ ఏజ్ పెరిగిపోయి యంగ్ గా కనిపించట్లేదంట. సో అందుకే ఈ ప్రాజెక్ట్ యొక్క టైటిల్ ని యంగ్ అవెంజర్స్ అని తీసేసి ఛాంపియన్స్ అని పెట్టారంట. అండ్ ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ని మూవీలా తీద్దామని ప్లాన్ చేశారు. బట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని డిజ్నీ ప్లస్ సిరీస్ గా తీద్దామని ప్లాన్ చేస్తున్నట్టు ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థండర్ బోల్ట్స్ మూవీ యొక్క అవుట్పుట్ తో మార్వెల్ వాళ్ళు హ్యాపీగా లేరంట. సో అందుకే డిసెంబర్ లో ఈ మూవీకి సంబంధించి కొన్ని రీషూట్స్ అనేవి జరుపుదామని మార్వెల్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పీకి అయితే చెప్పుకొచ్చారు. అండ్ థండర్ బోల్ట్స్ మూవీలో కనిపించే ప్రతి సూపర్ హీరో క్యారెక్టర్ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో కూడా కనిపించబోతున్నారు అని కన్ఫర్మ్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీకి సీక్వెల్ తీద్దామని ప్లాన్ చేస్తున్నట్టు హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పీకి అయితే చెప్పుకొచ్చారు. అండ్ హ్యూ జాక్మెన్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత కూడా వోల్వరిన్ గా కంటిన్యూ అవుతాడు అని డానియల్ ఆర్పీకి అయితే చెప్పుకొచ్చారు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఇది గైస్ ఈ వీక్ అప్డేట్స్ వీడియో. ఈ వీక్ ఇంతకంటే ఎక్కువ అప్డేట్స్ ఏమీ రాలేదు. బట్ నెక్స్ట్ వీక్ మంచి అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.